మన బలహీనమే. ప్రతి ఒక్కరు చేయి పెడితే మనం ఏదైనా సరే సాధించగలం. అయితే ముఖ్యంగా మరి చెప్పేది ఏంటంటే దివ్యాంగులము ఇది పీడబ్ల్యూడి అంటే పీడబ్ల్యూడి ఇది నిజంగా ప్రారంభోత్సవము కమిటీ మీటింగ్లు 2-3 సార్లు విజయవాడ వెళ్ళి గుంటూరు వెళ్ళి పెద్దలు అందరితో కూర్చొని మాట్లాడి తీర్మానం చేసి ఇవన్నీ చేశాం. కాబట్టి సంఘము స్థాపించడం సులువే, దాన్ని కొనసాగించడము చాలా కష్టం. కొనసాగించడం కూడా సులువే, ఎందుకంటే టాలెంట్స్ ఉండాలి, మనం నడిపించే జ్ఞానం ఉండాలి. కాబట్టి ఆ జ్ఞానం ఉంటే ఏ పనైనా మనము చేయగలము. మరి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ విజయనగరం జిల్లాలో కొంచెం గట్టిగా నేను అనే పేరు పెట్టుకొని నడిపించే వాళ్ళు 2-3 ఉండొచ్చు. కాబట్టి మేము ఇప్పుడు కూడా ఏ సంఘాన్ని కూడా చిన్నాచలేము, ఎందుకంటే అంటే వాళ్ళు కూడా దివ్యాంగులే, వాళ్ళందరూ కూడా కలిసి మనం అందరూ కోఆర్డినేషన్లే. కాబట్టి మనం రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనము ముందుకు నడిపించాలి. రెండోది ఏంటంటే మీటింగ్ జరిగించడానికి నేనైతే కొండబాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయలేదు. మన శంకర్ గారు వెళ్ళినట్టు కూడా నాకు తెలీదు. అయినా సరే ఈ మీటింగ్లో సగ భాగం నిజంగా ఫైనాన్షియల్గా తను ఖర్చు పెట్టారు. కొండబాబు గారు హెల్పింగ్ నేచర్. ముందు బైబిల్ ఏం చెప్తుందంటే ముందు నీ జేబులో రూపాయి ఖర్చు పెట్టి దేవుని సన్నిధిలో 2 చేతుల పైకెత్తి అడిగితే మరలా సమృద్ధికి ఇస్తారని ఉంది. అదే ఆలోచన. ఇప్పుడున్న రూపాయి ఖర్చు పెడితేనే 100 రూపాయలు మన జేబులోకి చేరతాయి. ఆ 100 రూపాయలు వచ్చింది కదా మళ్ళీ ఇంకో రూపాయలు ఖర్చు పెట్టి 90 రూపాయలు బ్యాగ్ వేసుకోవడానికి కుదరదు. ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టడమే. కాబట్టి మనం అలా ఖర్చు పెడతా ఉంటుంటే సమృద్ధిగా మనము ఫుల్ఫిల్ అవుతాము. కాబట్టి కొండబాబు గారు కూడా మెయిన్. నేను ఎవరిని పొగడను, వారు చేసే పని మాత్రం గుర్తు చేస్తాను. మనుషులకి ఇప్పుడు కొండబాబు గారి జేబులో 1000 రూపాయలు నా జేబులో రావాలంటే కొండబాబు గారికి జై, వాళ్ళకే జై అంటే అసమానం కోరుతున్నారు. నా గురించి డబ్బా కొడుతున్నాడు చేసేదని 1000 కొంత 10,000 ఇచ్చేంత మళ్ళీ రేపు మీటింగ్ రోజు ఇంకా గట్టిగా కోరుతాడు. సో ఇది కాదు మనకు కావాల్సింది. మనం చేయాలంటే మనం ప్రతి పనిలో పాలుభాగస్తులుగా ఉండి పని చేస్తే మంచిదే. కాబట్టి నువ్వెంత చేసావు నేనంత చేసావు కాదు, కానీ ప్రతి వికలాంగులకు చేయవలసింది. ఇంకోటి ఏంటంటే వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా, ఈ బుక్లు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఎప్పుడో ఎత్తేసారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. వాళ్ళు కూడా చక్కగా చేసేవారు. ఇది ఫండింగ్ ఆగలేదు, వరల్డ్ విజన్ లేదు. వరల్డ్ విజన్ ఉండుంటే ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్లు ఇచ్చే ఆలోచనలు అవి. కాబట్టి వరల్డ్ విజన్ లేదు, వరల్డ్ విజన్ సహాయం లేదు, బియ్యాలు కూరగాయలు ఏమి ఎవరు. కాబట్టి ఇంకొక సంస్థ ఉంది, అమ్మా సేవ సొసైటీ సంస్థ. తర్వాత గురుదేవ చారిటబుల్ ట్రస్ట్. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కూడా నేను కానీ ఫోన్ చేస్తే వారు కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఏ కార్యక్రమంకైనా సరే ఒక 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 20,000 కూడా సాగించే గురువు కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి మరి కొండబాబు గారిని కూడా మేము చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి ధారాళంగా ఖర్చు పెడుతున్నారు, రాబడి కూడా ఉంది. కాబట్టి నేనైతే చెప్తున్నాను, యాజ్ ఎ పాస్టర్గా నేను పనిచేస్తున్నాను. ఎవరైనా రూపాయి 10 రూపాయలు కానుకేస్తేనే మా పిల్లలు చదివించుకోవడం ఇవన్నీ. అందులోనే మాకు వచ్చిన 100 రూపాయలు 50 రూపాయలు మాత్రము బయటకు ఖర్చు పెడతాం, ఏ ఖర్చు అయినా సరే. అయితే ప్రతి ఒక్కరికి ముందు కడుతున్న భోజనం పెట్టడం, తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళు ఏదన్నా చెయ్యొద్ద పని చేసుకొని నిలబడతామంటే ఎవరో ఒకరు ప్రోత్సహించి వారికి ఇచ్చే మనస్తత్వం మాత్రం దారాలు ఉంది. కాబట్టి ముగించేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమం జరిగినా సరే అందరూ కూడా ఐక్యత కలిగి మనం పనిచేస్తే మంచిదని మరోసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ